హాయ్ గైస్, ఇవాళ ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చాను. సో అదేంటంటే, మన ఆధార్ కార్డ్ మీద ఎన్నో మొబైల్ నెంబర్స్ అనేది రిజిస్టర్ అయ్యి ఉంటాయి. మన ఫ్రెండ్స్‌కి గానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం ఇప్పిస్తూ ఉంటాం. సో అలా ఎన్ని మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, వాటిని ఎలా చూసుకోవాలి, ఎలా డీయాక్టివేట్ చేసేది అనేది మీకు నేర్పిస్తాను ఈరోజు. దానికోసం మీరు ముందుగా గూగుల్‌లోకి వెళ్ళి TAFCOP అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ ఫస్ట్ వెబ్సైట్ అని ఓపెన్ చేయండి. సాతి అని వచ్చింది కదా, సో దాన్ని ఓపెన్ చేయండి. సో ఇలా ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేసేసి మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. కింద క్యాప్షన్ అని టైప్ చేయండి. సో వ్యాలిడ్ క్యాప్చర్ కొట్టండి. ఓటీపీ అనేది మీ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ టైప్ చేయండి. 57. సో లాగిన్ కండి. చూడండి, నా ఆధార్ కార్డు మీద 3 మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇలా మీ ఆధార్ కార్డు మీద కూడా ఎన్ని మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయినది మీరు ఇలాగే సేమ్ ప్రాసెస్ చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఏం లేదైతే మీ నెంబర్ కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇప్పించలేదు, మీ యొక్క పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళు ఎవరైనా సో సిమ్ అనేది తీసుకుని ఉంటే ఇక్కడ నెంబర్స్ వస్తున్నాయి కదా, ఈ నెంబర్లో మీ అయితే రిక్వైర్డ్ లేదు అది సెలెక్ట్ చేసుకొని నాట్ మై నెంబర్ అన్న నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి రిపోర్ట్ కొట్టారనుకోండి, ఆ మొబైల్ నెంబర్ అనేది డీయాక్టివేట్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి నేను తీసుకొస్తూ ఉంటాను. సో ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.